ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుల కుడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల కుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరముగా ఉంటే గనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వారం నుండి ఒక నూతన క్రిస్మస్ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. శరీరముతో వెల్లడి అయిన క్రీస్తు అనే సందేశాన్ని ఈ వారం నుండి మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మూల వాక్య వచనముగా తీసుకొని మనము ధ్యానం చేసుకుని పోచున్నాం. ముందుగా ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదవాలని ఆశపడుచున్నానండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధముగా రాసి తెలియజేస్తూ ఉన్నారు. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నిందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయనని అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి క్రైస్తవ యువ సంఘ నాయకుడును యువ సంఘ కాపరి అయిన తిమోతికి దేవుని మందిరంలో అంటే జీవము గల దేవుని సంఘములో జనులేలాగు మూల భాషలో మనం చూసుకుంటే నీవేలాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నానని తెలియజేస్తున్న సందర్భంలో చెప్పిన మాటలుగా ఈ మాటలు మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది గనుక ఆ సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసి తెలియపరుచుటను మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి దేవుని సంఘము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న సందర్భంలో తెలియజేసిన మాటలు ఈ మాటలండి. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘము గనుక ఆ సంఘము జీవము గల దేవుని సంఘమని, అంతేకాకుండా తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్న క్రీస్తు సత్యవంతుడని తెలియజేస్తూ సంఘం అనేది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని చెప్పి ఆ వాక్య భాగంలో తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తిమోతి గ్రహించాలి. అంతేకాకుండా దేవుని సంఘానికి వచ్చి దేవునిని ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు. ఒకవేళ వారు తెలుసుకోకపోతే వారికి తెలియకపోతే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, తిమోతి నువ్వు యువ సంఘ నాయకుడవు, నువ్వు యువ సంఘ కాపరివు గనుక నీవు వారికి తెలియజేయాలి. సంఘము వెలుపల ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో నువ్వు వారికి తెలియజేయాలని చెప్పి తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారండి. అదే సందర్భంలో తిమోతి నుండి అపోస్తలుడైన పౌలు గారు ఏమి కోరుతున్నారంటే, నువ్వు సంఘ నాయకుడివి, సంఘ కాపరివి, యవన కాలంలో ఉన్నావు గనుక నీవు సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాగుండాలంటే మాదిరికరముగా ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నారు. గనుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే గనుక నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువని హెచ్చరికపు మాటలు రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, సంఘము గురించిన మాటలు నా నోటి మాటలుగా నా సొంత మాటలుగా ఇప్పటి వరకు మీకు తెలియజేయలేదు, కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న విషయాలనే ఇప్పటి వరకు మీకు తెలియజేయడం జరిగినదండి. ఒకవేళ మీరు ఇంకా సంఘము గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే గనుక సంఘానికి వచ్చేవారు ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘం అంటే ఏమిటనే విషయాల్ని పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే గనుక ఈ వాక్య రెఫరెన్స్లు చదివితే గనుక మీకు పూర్తిగా తెలియజేయబడుతుందండి. దేవుని వాక్యంలో మనం చూస్తాం,
ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 7 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 12 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు చదివితే గనుక సంఘము గురించి అనేకమైన గొప్ప విషయాలు మీకు తెలియజేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఈ మాటలన్నీ ఆనాటి క్రైస్తవ సంఘ విశ్వాసులకే కాదు, నేడు క్రీస్తును అంగీకరించి స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తును విశ్వసించి ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో వారు దేవుడు సత్యవంతుడని గ్రహించి ప్రవర్తించాలండి. దేవుడు జీవము గల దేవుడని గ్రహించి మాట్లాడు ప్రతి మాట పవిత్రమైన మాటగా వారి నోటి నుండి రావాలి. అంతేకాకుండా క్రైస్తవ సంఘాలలో ఉండే యవనస్తులు ఎలా ఉండాలంటే సంఘాలకు నూతనంగా వచ్చేవారికి మాదిరికరముగా వారి జీవితాలు ఉండాలి. అదే సందర్భంలో ప్రియమైన యవన స్నేహితులారా, క్రైస్తవ సంఘాలను నడిపించే యవన సేవకులు ఎంత మాదిరికరముగా సంఘానికి ఉంటే అంత మంచిదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సంఘం అనేది జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే గనుక ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తారంటండి. గనుక ప్రియమైన మన స్నేహితులారా, సంఘాలకు వెళ్ళే విశ్వాసులు కావచ్చు, సంఘాలను నడిపించే యువ సంఘ సేవకులు అవ్వచ్చు, వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా జీవించాలి. దేవుడు సత్యవంతుడు, దేవుడు జీవము గల దేవుడు అనే విషయాన్ని గ్రహించి మాటలోను ప్రవర్తనలోను సత్యముగా ఉండాలి, పరిశుద్ధముగా జీవించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ విధముగా జీవిస్తే నాకేంటి లాభం? ప్రియమైన మన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అబ్రాహాముతో ఒక మాట అంటూ ఉంటారు. ఆదికాండము 17వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమని. అంటే దేవుని సన్నిధికి వెళ్తున్న మనము నిందారహితులుగా ఉండాలి. దేవుడు అబ్రాహాముతో అంటారు, నీవు నిందారహితుడిగా ఉంటే గనుక నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తానని. ప్రియమైన మన స్నేహితులారా, దేవుని సంఘానికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిని ఆరాధిస్తున్న మనము నిందారహితులముగా ఉంటే గనుక దేవుడు ఏం చేస్తారంటే అత్యధికముగా అభివృద్ధిని మన జీవితాల్లో కలుగు చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన మన స్నేహితులారా, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణాన్ని మనం చదివితే గనుక దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారికి దేవుడు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తారండి. కీర్తనలో 52వ కీర్తన 8వ చరణంలో దావీదు ఏమనంటూ ఉంటాడంటే, దేవుని సన్నిధిని నేను అత్తుకొని జీవించాను, నా హృదయముతో అత్తుకొని జీవించాను గనుకనే ఇటువంటి పచ్చని స్థితిని పొందుకున్నానని చెప్పి తన అనుభవాన్ని తెలియజేస్తూ ఏమనంటూ ఉంటారంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలీవ చెట్టు వలె ఉన్నానని అంటూ ఉంటారు. పచ్చని ఉలీవ చెట్టు పువ్వులు పోయడానికి, అంతేకాకుండా కాయలు కాయడానికి లాభదాయకరమైన స్థితికి సూచనగా మనకి కనబడుతుందండి. అంటే ఎవరైతే దేవుని సన్నిధిని అత్తుకొని జీవిస్తారో, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరిశుద్ధముగా పవిత్రంగా నడుచుకుంటారో వారి యొక్క కుటుంబాలు, వారి పరిస్థితులు ఎలాగుంటాయంటే ఆనందకరముగా ఉంటాయి, ఆరోగ్యకరముగా ఉంటాయి, లాభదాయకమైన పరిస్థితులలో ముందుకు కొనసాగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు స్థిరమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోవాలంటే కనుక మొట్టమొదటిగా దేవుని విలువని తెలుసుకోవాలి. రెండవదిగా దేవుని సన్నిధి, దేవుని సంఘపు విలువని తెలుసుకోవాలి. తెలుసుకొని పరిశుద్ధముగా ప్రవర్తించాలి, పరిశుద్ధముగా నడుచుకోవాలి. ఎందుకంటే నీ యొక్క జీవితంలో స్థిరమైన ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలనుకుంటే కనుక అది నీ ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధముగా జీవిస్తావో, పవిత్రముగా జీవిస్తావో, మాటలలో ప్రతి పనిలో పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండగలవో అప్పుడు స్థిరమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి స్థిరమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఆనాటి క్రొత్త నిబంధన కాలంలోని క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు పొందుకోవాలి. ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్న క్రైస్తవ సంఘ నాయకుడు, యువ సంఘ నాయకుడు, యువ సంఘ కాపరి అయిన తిమోతి కూడా పొందుకోవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు సంఘములో ఎలా ప్రవర్తించాలి, ఏ విధముగా నడుచుకోవాలో తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విధముగా రాసి తెలియపరుస్తూ దైవభక్తిని గురించిన రహస్య సత్యము గొప్పది, ఇది నిశ్చిత విషయమని
నిమిత్తమని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్న సందర్భమే మన మూల వాక్య సందర్భం అండి. ఆ సందర్భంలో పౌలు గారు అంటూ ఉంటారు, దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడనే ఒక గొప్ప దైవ సత్యాన్ని అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసి తెలియజేస్తూ, శరీరముతో వెల్లడైన సశరీరుడు ఎవరో తెలుసా అని తిమోతికి రాసి ఆయన ఎవరో తెలియపరిచే ప్రయత్నంలో ఒకదాని తర్వాత ఒక విషయాన్ని ఈ విధముగా రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. సశరీరుడిగా వచ్చిన ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందిన వాడనియు, దేవదూతలకు కనబడిన వాడనియు, రక్షకుడని జనములలో ప్రకటింపబడిన వాడనియు, లోకమందు అనేకులచే నమ్మబడిన వాడనియు, ఆరోహణుడై తేజోమయుడాయనని క్రీస్తుని గురించి రాసి తెలియపరచుచు ఆయన శరీరముతో వెల్లడి కాకమునిపే ఆయన దేవుడని, ఆత్మస్వరూపైన దేవుడని తెలియపరుస్తూ సశరీరుడు అనే పదాన్ని వాడుటను ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడని చెప్పి అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసి తెలియజేస్తూ ఉన్నారండి. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు తన మహిమతో కూడిన ప్రత్యక్షతను మాత్రమే ప్రియమైన మన స్నేహితులారా తన భక్తులకు అనుగ్రహించారు. అంటే రాజులకు అవ్వచ్చు, నాయకులకు అవ్వచ్చు, న్యాయాధిపతులకు అవ్వచ్చు, తన భక్తులందరికీ మహిమతో కూడిన ప్రత్యక్షతను మాత్రమే అనుగ్రహించారు. అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి సశరీరుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మానవాళి పాప నివారణ నిమిత్తము తను తాను బలిగా అర్పించుకోవడానికి సశరీరుడిగా ఒక్కసారి మాత్రమే, అది కూడా క్రొత్త నిబంధన కాలంలోనే దేవుడు తన ప్రత్యక్షతను మనుషులందరికీ అనుగ్రహించుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, ఒక్కసారి మాత్రమే అని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 26 నుండి 28 వరకు రాయబడిన వాక్య వచనాలు అంటూ ఉంటారు, 2 సార్లు ఒక్కసారి అని చెప్పి నొక్కి మరి ఆ హెబ్రీ గ్రంథకర్త రాసి తెలియజేస్తున్నట్లు ఆ సందర్భంలో మనము చూస్తూ ఉంటాం. అది కూడా క్రొత్త నిబంధన కాలంలో ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పులో భాగంగానే దేవుడే మానవునిగా వచ్చారు. ఈ విషయాన్ని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తూ దేవుడు శరీరుడిగా ఈ లోకానికి వచ్చారనే పదాన్ని సశరీరుడు అని అక్కడ అపోస్తులైన పౌలు గారు వాడి తెలియజేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు ఈ లోకానికి సశరీరుడిగా రాకముందు పరలోకంలో ఆయన దేవుడండి. ఆయన నిజమైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహిమగల దేవుడు. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే గనుక ప్రియమైన మన స్నేహితులారా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదివితే గనుక మీకు తెలియజేయబడుతుందండి. ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే. పరలోక రాజ్యంలో ఉన్న దేవుడే శరీరుడిగా ఈ లోకానికి వచ్చి మానవాళి పాప నివారణ నిమిత్తమై తను బలిగా అర్పించుకున్నారు. దీని గురించిన క్లుప్త వివరాన్ని సందర్భంలో తెలియజేసి ఈ వారము ఈ అంశ సందేశాన్ని ఇంతటితో మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యెహోవా అని మనకి కనబడుతూ ఉంటుంది. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువుగాను క్రీస్తుగాను చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరిస్తే రక్షణ, లేక యేసుక్రీస్తుని కుమారునిగా అంగీకరిస్తే రక్షణ, యేసుక్రీస్తుని దేవునిగా విశ్వసిస్తే రక్షణ, యేసుక్రీస్తుని కుమారునిగా విశ్వసిస్తే రక్షణ అని మనం ఆలోచిస్తే గనుక ఆయన దేవుడు గనుక ఆయనను దేవునిగా మొదట విశ్వసిస్తేనే రక్షణని మనం తెలుసుకోవాలండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయము 33వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ఆయన ద్వారా దొరికే పాప క్షమాపణ కూడా అంతే అండి. మొదట దేవునిగా విశ్వసించాలి, లేకపోతే పాప క్షమాపణ అనేది లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాలు, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ద్వారా ఈ అద్భుత సత్యము మనకు తెలియపరచబడుతుంది. నిత్య జీవమైన కూడా అంతే అండి. ఆయనను దేవునిగా విశ్వసించినప్పుడే నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలోని చివరి లైన్లో ఈ అద్భుత సత్యము మనకు తెలియజేయబడుతుంది. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని చెప్పి యోహాను భక్తుడు యేసుక్రీస్తుని గురించి రాసి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నిత్యుడగు తండ్రియే క్రొత్త నిబంధనలో కుమారునిగా వచ్చి ఉన్నాడు గనుక కుమారునిగా కూడా వచ్చింది దేవుడే అని విశ్వసించడం ద్వారా కూడా ఏమి దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుందండి. అంటే దేవునిగాను అదే దేవుడు కుమారునిగాను వచ్చాడు గనుక యేసుక్రీస్తుని దేవునిగాను ప్రవక్తలు ప్రవచించిన కుమారునిగాను విశ్వసించి అంగీకరించడం ద్వారానే రక్షణని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ ఇలా కాకుండా ముగ్గురు దేవుళ్ళని చెప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరండి, తండ్రి యెహోవా, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అని చెప్పి
వేరువేరుగా ఆలోచిస్తూ ముగ్గురు దేవుళ్ళని ఎవరైతే ఆరాధిస్తారో ప్రియమైన యవన స్నేహితులారా, వారికి పాప క్షమాపణ లేదు, రక్షణ దొరకదు, నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకోలేరు. ఈ విషయాన్ని యేసుప్రభువారే స్వయంగా చెప్పినట్లు యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుక యేసుక్రీస్తు దైవత్వము మానవత్వము కలిసి ఉన్న ఏకైక నిజ దేవుడు, ఏకైక నిజ దైవ అవతారి, ఏకైక నిజ రక్షకుడని ఎవరైతే గుర్తిస్తారో, పాప విమోచకుడని ఎవరైతే గుర్తించి ఒకే దేవుడని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకోగలరు, వారు మాత్రమే రక్షణను పొందుకోగలరు, వారు మాత్రమే వారి యొక్క పాపాలకు క్షమాపణను దేవుని ద్వారా పొందుకోగలరు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వారంతో ఈ సందేశాన్ని ఇక్కడితో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారము శరీరముతో వెల్లడి అయిన క్రీస్తు రాకకు గల కారణం ఏమిటో మనం ధ్యానం చేసుకుంటూ ఈ క్రిస్మస్ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుల కూడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి ఈ వారము ఈ క్రిస్మస్ సందేశంలో సంఘములో ఏ విధముగా ప్రవర్తించాలి, ఏ విధముగా ప్రవర్తిస్తే ఆశీర్వాదాలు పొందుకోగలమని చెప్పి ఎన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. మరి ప్రాముఖ్యంగా నీవు ఒక్కడివైన దేవుడు అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరనే అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి, ఎంతో అద్భుతమైన వివరణను మేము తెలుసుకోవడానికి వాక్యము ద్వారా సహాయము చేసిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధముగా ప్రవర్తించాలో, ఏ విధముగా నడుచుకోవాలో గ్రహించి ఆ విధముగా ప్రవర్తించి ఆ విధముగా నడుచుకున్నట్టు ద్వారా నీ ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు, అత్యధికమైన అభివృద్ధి, సంపూర్ణ సంతోషము, లాభదాయకమైన స్థితిని వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ప్రాముఖ్యంగా నీవు ఒక్కడివే దేవుడు ఒక్కడనే సత్యాన్ని గ్రహించి విశ్వసించడం ద్వారా రక్షణను, నిత్య జీవాన్ని, అంతేకాకుండా పాప క్షమాపణను వారి జీవితంలో వారు స్వతంత్రించుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తులు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.